హాయ్ ఫ్రెండ్స్, కొన్ని ఇబ్బందుల మూలాన కొద్దిగా వీడియోలు ఆపేయాల్సి వచ్చింది. అందుకని ఆగిపోయినాయండి. వీడియోలు తీసే ముందు కొద్దిగా చివరి దాకా చూడండి. చూస్తే మీకే అర్థమైద్ది. వీడియోలు కొద్ది తీయట్లేదు ఏందని మీరు అనుకొని ఉంటారు. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందుల మూలాన ఆపేయాల్సి వచ్చింది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సందేశాలను ఇచ్చిద్ది. ఆ సందేశాలు ఏందో తెలుసుకుందాము. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు నల్లసీమలు ఎక్కడ పట్టినా బారులు తీరి ఉంటాయి. నల్లసీమలు అంటే పెద్ద సీమలు కావచ్చు, చిన్న సీమలు కావచ్చు, ఎక్కువ పెద్ద సీమలు ఉంటాయి. అంటే గండు సీమలు అంటారు కదా, అలాంటి బారులు తీరి గుట్లగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ గుట్టగా కనపడతా ఉంటాయి. ఈ సీమలు ఏంది పడిట్టు వస్తున్నాయి అనుకుంటాము. కానీ ఆ సీమలు గనక మీ ఇంట్లో గనక గుట్లగా బారులు తిరిగి ఎక్కడన్నా మీకు గనక కనిపిస్తే ఆ సీమల మీద గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ గోధుమ పిండి సీమల మీద చల్లండి. సీమల మీద కనుక గోధుమ పిండి కనుక చల్లితే ఆ దేవుడి కృపకి మీరు తప్పకుండా పాత్రులు అవుతారు. నల్ల సీమల ద్వారా ఆ దేవుడు మీకు సంకేతాన్ని పంపించినట్టే. నల్ల సీమలు మీ ఇంట్లోకి వచ్చినాయి అంటే దేవుడి కృపకి మీరు పాత్రులు అయినట్టే. ఆ గోధుమ పిండి కనుక మీరు సీమల మీద కనుక చల్లారంటే దేవుడి దయకి మీకు దేవుడి దయ మీ మీద కలిగినట్టే. దేవుడి కృపకి మీరు పాత్రులు అయినట్టే. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చినట్టే. వచ్చే ముందు కలిగే సూచనలు అన్నమాట ఇవి. నల్లసీమలు గనక బారులు తీరి గనక మీ ఇంట్లో గనక కనిపిస్తే గోధుమ పిండి చల్లండి. ఇంక మీరేం చేయొద్దు. గోధుమ పిండి చల్లండి. తర్వాత ఇంకోటి ఏంటంటే బల్లి కనపడిద్ది కదా మనకి ఇంట్లో. బల్లి కనపడితే ఒక్కొక్కరు కంపరం పుట్టిద్దండి. కంపరం పుట్టి బల్లి కనపడితే ఈ బల్లి పాడు కానీ బల్లి ఎప్పుడు పోద్ది అని చెప్పి ఆ బల్లిని పారగొడటానికి నానా ప్రయత్నాలు చేసి ఒక్కొక్కళ్ళు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉండారంటే ఆ బల్లిని చంపేస్తారు. వాళ్ళు అయితే దాని వెంబట పడతారు. దొరకపోతే దాని వెంబట పడి మాకు ఒళ్ళు జాతరెత్తుందని, మాకు అసలు దాన్ని చూస్తే నాకు కంపరం పడుతుందని చెప్పి వామ్మో బల్లి అని పరిగెత్తే వాళ్ళు కూడా ఉన్నారు. బల్లి ఎక్కడన్నా మంచం మీద కానీ అక్కడ పొరపాటున బల్లి ఎక్కితే ఆ బల్లిని చూసి పెద్దోళ్ళు పిల్లలు పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు పరిగెత్తారు. బల్లి ఉందని. అదేమి మనకు ప్రాణహాని కలిగించే జీవి కాదు. మనల్ని అదేం చేయదు. మనం ఏం చేయకపోయినా కూడా బల్లి భయంతో అలా పరిగెత్తారు. ఆ బల్లి గనక మన ఇంట్లో కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తానికి దగ్గరలో ఉందని అర్థం. బల్లి గనక కనిపిస్తే బల్లి చాలా మంచిదంటే శుభ సూచకం. బల్లి గనక మన ఇంట్లో కనబడితే బల్లులు లేవు ఎక్కడ వెతుక్కున్నా కూడా అంటారు ఒక్కొక్కళ్ళు. బల్లి ఉంటే చాలా మంచిది. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి బల్లి మూలాన. చిన్న పురుగుల్ని చంపేసి తినేసిద్ది. బొద్దింకలు లాంటివి రానిదో. ఎక్కడ పురుగుండా కూడా ఇంత పురుగు లేకుండా శుభ్రం చేసిద్ది ఎక్కడ పెట్టినా కూడా. ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తానికి ఆ బల్లి ఎన్నో రకంగా మనకు సహాయాలు చేసి పురుగు పుట్రా కూడా లేకుండా చేసిద్ది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి బల్లి కనిపించిద్ది. ఆ బల్లి కనుక మీకు దేవుడి గుట్లో కనుక కనిపిస్తే మనం దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెడతాం కదా. ఒక్కోసారి పెట్టినప్పుడు నీళ్లు కూడా పెడతాం కదా. ఆ బల్లి కనుక దేవుడి గుట్లో కనిపించి ప్రసాదాలు తినటానికి వచ్చి నీళ్లు తాగటానికి కనుక వస్తే ఆ దేవుడి కృప మన మీద, లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినట్టే. బల్లి మనకి సూచన ఇచ్చినట్టే. బల్లి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగినట్టే అని గుర్తుపెట్టుకోండి. బల్లిని చంపటం కానీ, బల్లిని పారగొడటం కానీ, ఈ బల్లి పాడుగాను అనుకోవటం కానీ, అమ్మో దేవుడి గుట్లో బల్లి కనపడిందేమో అనుకోవటం కానీ, దేవుడి గుట్లో కనపడితే ఇంకా మంచిదండి. బల్లి కనుక కనపడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగినట్టే. ఆ లక్ష్మి అమ్మవారి ఆశీర్వాదాలు మనకి కలిగినట్టే. దేవుడి గుట్లో కనుక బల్లి కనపడితే వేరే రకంగా అనుకోవద్దు. లక్ష్మీదేవి కృపకు మీరు పాత్రులు అయినట్టే. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనము ఉదయం లేచినప్పుడు ఒక్కోసారి మనకు ఎన్నో రకాల కళ్ళు వస్తాయి కదా. ఆ కళ్ళు వచ్చినప్పుడు ఇది గుడ్ల గుబ్బు ఒకటి, శంఖం ఒకటి, ఇంకా చీపురు ఒకటి, ఇంకా ఇలాంటివన్నీ కళ్ళలోకి వస్తూ ఉంటాయి కదా. కళ్ళలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దో అనుకుంటాం. కానీ అలాంటివి కనుక మనకు కనిపిస్తే చాలా మంచిదండి. గుడ్ల గూబి లక్ష్మీదేవి వాహనం అంటారు గుడ్ల గూబిని. అలాంటి గుడ్ల గూబి కనుక మనకు కనిపిస్తే చాలా మంచి జరిగిద్ది. లక్ష్మీదేవి వాహనం అందరూ వామ్మో అని భయంకరంగా చెప్పుకునే గుడ్ల గూబ మనకు కనుక కళ్ళలోకి వస్తే చాలా మంచి జరిగిద్ది. ఆ గుడ్ల గూబ లక్ష్మీదేవి వాహనము కాబట్టి ఆ గుడ్ల గూబను చూసి వామ్మో వాయో అని అనుకోబాకండి. ఆ గుడ్ల గూబ ఎక్కడన్నా మనకు కనిపించినా కూడా చాలా మంచిది. గుడ్ల గూబ కనుక కనిపిస్తే గుడ్ల గూబికి ముందు ఏమేమి జరుగుతాయో అలాంటివన్నీ చాలా సందేశాలు గుడ్ల గూబికి తెలుస్తాయి అంట.
ఎన్నో తెలుస్తాయి అంట. రాత్రి వేళల్లో ఎక్కువ సంచరించిద్దండి గుడ్లగూబ. పగటి కంటే రాత్రి పూట దాని కళ్ళు బాగా కనపడతాయి అంట. దాని కళ్ళు చూసారు ఎట్ట ఉంటాయో, లైటుల్లా వెలుగుతాయండి. నైటు దాని అది ఉండడానికి మనం ఎక్కడ తెలియాలంటే దాని కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అలాంటి గుడ్లగూబ కనుక కనిపిస్తే నైట్ టైంలో కనిపించినా పర్వాలా, చాలా మంచిది. కానీ అదే గుడ్లగూబ కనుక మనకి ఇంట్లో కనుక వస్తే మాత్రం అష్ట దరిద్రాలు వస్తాయండి. ఆ గుడ్లగూబ కనుక మన ఇంట్లో కనుక వస్తే 6 నెలలు ఇల్లు పాడు పెట్టాలి. 6 నెలలు పాడు పెట్టి దానికి పొంతులు కానీ పిలిపించి ఏమేమి చేయాలి అన్నీ చేసుకొని, యోగాలు భోగాలు అలాంటివన్నీ చేసుకొని శుచి శుభ్రం చేసుకొని ఇంట్లోకి రావాలి. మనకేమైనా నష్టం జరిగేటప్పుడే మన ఇంట్లోకి వచ్చింది గుడ్లకు. అది కూడా ఒక సంకేతం. ఆ సంకేతం కాబట్టి దాన్ని పరిశుభ్రం చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని నువ్వు ఆ ఇంట్లో ఉండకుండా అన్నీ చేసుకున్నాకే ఇంట్లోకి రావాలి. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. విడిగా అయితే మాత్రం గుడ్లగూబ చాలా మంచిది. వామ్మో చూసాం అనుకోవద్దు, చూస్తే మాత్రం మంచిది. గుడ్లగూబ మనకి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు మనకు కనపడ్డా కూడా అది లక్ష్మీదేవి అనుగ్రహం ఉండట్టే. మనకి లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి దయ మనకు ఉంటేనే మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి గుడ్లగూబ కనిపించిద్ది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే లేచి ఎవరన్నా శంఖం ఊదినా, పొద్దున్నే లేచినప్పుడు మనం పూజ చేసేప్పుడు శంఖం మోత ఈ బిచ్చగాళ్ళు వస్తుంటారు కదండి, అలాంటి శంఖు కనుక ఎవరైనా ఊదినట్టు కనుక ఉంటే లక్ష్మీదేవి మనకు దక్షిణదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్టే. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చీపురు ఉదయం పొద్దున పూట మనం ఎక్కడికైనా పొద్దునే లేచి వెళ్తాం కదా, ఆ వెళ్ళినప్పుడు ఎవరైనా చీపురు తీసుకొని పొద్దునే కసు ఊడుతూ ఉంటారు కదా, ఆ కసు ఊడ్చే వాళ్ళు కనుక మనకు కనిపిస్తే పొద్దున లేచి మనం వెళ్ళినప్పుడు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే. ఆ ఊడ్చే వాళ్ళు గనక మనకి చీపురు కళ్ళలోకి వచ్చినా సరే లక్ష్మీ అనుగ్రహం మనకు కలిగినట్టే. చీపురు గనక కళ్ళలోకి గనక వస్తే లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపం అంటారండి చీపురిని. ఆ చీపురి కళ్ళలోకి వస్తే చాలా మంచిది. అందుకని ఆ చీపురు వచ్చిందని అనుకోబాకండి. ఆ చీపురు వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగినట్టే. అలాంటివన్నీ చాలా ఉంటాయండి. మనము బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా శాకాహారం తినే కుక్క కనుక మనకు కనిపిస్తే, శాకాహారం అంటే వేరే జంతువులు తింటూ ఉంటాయి కదా కుక్కలు, అలా కాకుండా శాకాహారం మనం తినే ఆహారం కనుక కుక్క కనుక తింటా మనకి ఎదురొస్తే కనుక అట్ట శాకాహారం తినే కుక్క మనకి ఎదురొచ్చినా కూడా మనకి లక్ష్మీదేవి దయ మన మీద కలిగినట్టే. అది కూడా శుభ సూచకము. అలాంటివన్నీ ఎన్నో ఉంటాయండి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఎన్నో సంకేతాలు. మన హిందూ ధర్మం ప్రకారము చీపురు కట్టని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారండి. చాలా శాస్త్రాల్లో కూడా చీపురు కట్టకి చాలా విలువ ఉంది. అలా చీపురుతో ఊడ్చేవాళ్ళు కనిపించినా కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే. ఇలా చాలా మళ్ళీ పక్షులు ఉంటాయండి. ఇదివరకు పక్షులు ఏం చేసేవి, చాలా చెట్లు ఉండేవి కదా మనకి. చాలా చెట్లు ఉన్నప్పుడు పక్షులు ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు కట్టుకుంటూ ఉండేవి. మీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు కట్టుడు. ఇప్పుడున్న మనకి ఈ రోజుల్లో మనకి ఎక్కడ సిటీల్లో కానీ ఆఖరి పల్లెటూళ్ళలో కూడా పెద్దగా చెట్లు అనేవి ఉండలేదు. కాబట్టి ఏం చేస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ బాల్కనీల్లో కానీ కిటికీల్లో కానీ మన ఇళ్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ గూళ్ళు కట్టుకుంటున్నాయి. గూళ్ళు కట్టుకొని పిల్లలను పెట్టి పాపం అక్కడే ఉంటున్నాయి. ఎక్కడ సదుపాయం లేక చెట్ల మీద ఆకుల నీడలో ఉండాల్సిన పక్షులు మన ఇళ్ల మీద గూళ్ళు కట్టుకుంటున్నాయి. ఆడి కర్మట పట్టింది. అలాంటి గూళ్ళు పెట్టుకున్నప్పుడు పక్షులు ఉంటే కనుక మీకు ఎక్కడన్నా మీ బాల్కనీలో కానీ మీ కిటికీలో కానీ ఎక్కడన్నా గూళ్ళు కట్టుకొని ఉంటే పొరపాటును కూడా ఆ గూళ్ళు తీసేయబాకండి. దాంట్లో పొదిగి పిల్లలను చేసిద్దండి పక్షి. ఆ పొదిగి చేసిన చిన్న పిల్లలు ఉంటాయి. రోజు ఆ పక్షి ఆ పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టిద్ది. ఆ గూడు కనుక మీరు పడగొట్టినా, ఆ గూడు కనుక మీరు తీసేసిన పంచ పాపాలు కట్టుకున్నట్టేనండి. ఆ పక్షులకి రెక్కలు వచ్చి ఆ పిల్లల పైకి ఎగిరిపోయేదాకా ఆ గూడు జోలి మాత్రం పోబాకండి. అసలు ఆ గూడిని తీసేయబాకండి. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఇప్పుడు చాలా చోట ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి చెబుతున్నా నేను. ఇంకొకటి ఏంటంటే తేనెతెట్టలు ఎక్కడ పెడితే అక్కడ తేనెతెట్లు పెట్టేయండి. ఇదివరకు చెట్లకి పుట్లకి తేనెతెట్లు పెట్టేయి. పుట్ట తేనని చెట్ల తేనని చెప్పి తేనెతెట్టె బాగా అమావాస్య రోజు కానీ అప్పుడు తేనె పిండుకొని ఆ ఈగల పోగానే తేనె చేసుకొని అది అంతా తీసి పడేసి మన ఇంట్లో తేనె కాగబెట్టి చల్లార్చుకొని ఒక సీసాకు పోసి పెట్టుకొని పసిపిల్లలుండా ఎవరన్నా బాగున్నోళ్ళు ఉండా కత్తి ఏమన్నా ఈ హోమియోపతి మందులు వాడేవాళ్ళు ఉండా కత్తి తేనేసి శుభ్రంగా ఇటు నాక్కొని ఇటు కలుపుకొని నాకేసేవాళ్ళు. అది మంచి తేనె, పుట్ట తేనె. అలాంటి తేనెటీగలు గనక ఒకవేళ ఎక్కడ ఖాళీ లేక మీ కిటికీల్లో కానీ మీ బాల్కనీల్లో కానీ మీ డాబాల మీద కానీ ఎక్కడ తేనెతెట్టెలు పెట్టినా కూడా అది మనకి లక్ష్మీదేవి సూచన అన్నమాట. లక్ష్మీదేవి వచ్చే ముందు మన ఇళ్ళకి లక్ష్మీదేవి పంపించే సూచన అది. తేనెటీగలు లక్ష్మీదేవి స్వరూపాలండి. తేనెటీగలు
పక్షుల గూళ్ళు, తేనెటీగలు ఇలాంటివి ఉంటే గనక పొరపాటును కూడా వాటిని తీసేయబాకండి. వాటంతటా అయిపోయేదాకా వాటి జోలు వెళ్ళబాకండి. లక్ష్మీదేవి దయ ఉంటేనే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు సూచన తేనెటీగలు, ఇలాంటి పక్షుల గూళ్ళు ఇలాంటివన్నీ మనకు కనపడతా ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటాయండి. పొరపాటును కూడా ఆ పక్షి గూళ్ళు కానీ పడగొడతాం కానీ తేనెతెట్టులు దులపటం కానీ అలాంటివన్నీ చేయబాకండి. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగే ముందు మనకు వచ్చే సూచనలు అనమాట. కాబట్టి ఇలాంటి కొన్ని తెలిసిన సూచనలు చెప్పానండి. వీటిని ఆశ్రయించండి. ఆశ్రయించి వీడియో ఎలా ఉందో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. బాయ్.